ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటిదిగా ఉంది. మరి ఈ యొక్క లేఖనంలో లేకపోతే యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలను ఒక పోలికను ఆయన మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఆ పోలిక ఏమిటంటే ఆయన యొక్క స్థానము, ఆయన ప్రభు, ఈజ్ ద లార్డ్, ఈజ్ ద మాస్టర్, యజమానుడు. మన యొక్క స్థానం ఏమిటి అంటే మనం ఆయన యొక్క దాసురాండ్రమై ఉన్నాం. వీఆర్ హిస్ సర్వెంట్స్. సో ఈ పోలికను ఆధారం చేసుకుని యేసు ప్రభు వారు ఒక గొప్ప సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దినాలలో, ఈ ఆదివారాలలో మనము ధ్యానం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పరలోక రాజ్య సంప్రాప్తి, ద కన్సమ్మేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ పరలోక రాజ్య సంప్రాప్తిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి మనం కలిగి ఉండవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు బీ రెడీ, వీ షుడ్ బీ రెడీ. మనము సంసిద్ధులుగా ఉండాలి. దేని కొరకు సంసిద్ధులుగా ఉండాలి అన్నట్టయితే ప్రభు యొక్క రాక కొరకు మనం సంసిద్ధులుగా ఉండాలి. యావత్ క్రైస్తవ సంఘము, సార్వత్రిక సంఘము మరి దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి ఆ యొక్క రాక నిమిత్తము ఎదురు చూస్తూ ఉన్నది. యథార్థమైన భక్తి కలిగి నిజమైన విశ్వాసం కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా నిరంతరము కూడా తన ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏ బాధ్యత కలిగి ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఒక విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోడు. అదేమిటంటే ప్రభు యొక్క మహిమ కలిగిన రాక. ఏ రోజైతే దీన్ని మనం మర్చిపోతామో సంఘమా, ఆ రోజు మనము లోకంలో కలిసిపోతాం. కాబట్టి ఈరోజు మరి ఒకసారి సంసిద్ధులు కండి అనేటటువంటి ఒక దివ్యమైన సందేశాన్ని మనము వింటూ ఉన్నాం. పాత నిబంధన లేఖన భాగంలో ఆయన ఎలా పోల్చుకున్నాడు? యెషయా 35వ అధ్యాయం నుండి మనను రక్షింపవచ్చేటటువంటి దేవునిగా ఆయన తను తాను కనపరుచుకున్నాడు. పత్రిక లేఖన భాగంలో ఎలా ఆయన కనపరుచుకున్నాడంటే సింహాసనం మధ్యమందు గొర్రెపిల్లగా ఆయన కనపరుచుకున్నాడు. ఇక్కడ సువార్త లేఖనంలో ఆయన మన ప్రభువును యజమానుడై ఉన్నాడని ఆయనే తెలియచేసుకున్నాడు. మనము చదువుకున్నటువంటి వాక్యం అదేమిటంటే ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉంట కనుగొనును ఆ దాసులు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దోస్ సర్వెంట్స్ హూ ఆర్ రెడీ ఫర్ ద మాస్టర్స్ రిటర్న్. ప్రియమైనటువంటి వారులారా, మనము మెలకువగా సిద్ధంగా ఉండాలి అన్నట్టయితే ఏం చేయాలి? ఎలా ఉంటే మనము రెడీగా ఉండగలం? ఎలా ఉంటే మనం ప్రభువు చేత మనం అంగీకరించబడి ప్రశంసించబడగలము? దాన్ని మనం తెలుసుకోవాలి. అయితే అది మహా రహస్యంగా దేవుడు ఉంచలేదు. దానిని ఒక మర్మగా మిస్టరీగా ఆయన అలా ఉంచలేదు. ఆయన దానిని మనకు ఆల్రెడీ రివీల్ చేశారు. 35వ వచనంలో మనం చూస్తే ఆయన చెప్తుంది ఏంటంటే మీ నడుములు కట్టుకొని ఉండండి, ఈ దీపములు వెలుగుచున్నది. రెండు ప్రాముఖ్యమైనటువంటి మనం చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ టెన్స్. మనం నడుములు కట్టుకుని అలా కట్టుకునే ఉండాలి. మన దీపము వెలుగుతూనే ఉండాలి అంటిల్ హిస్ రిటర్న్. యువత కాలమందు ఈ రెండు మాటల మీద మనము మన యొక్క మనస్సును నిలపడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నడుమును అలాగే కట్టుకుని ఉండాలి, దీపం వెలుగుతూనే ఉండాలి. ఎందుకు అంటే ఆయన ఏ జామునైనా రావచ్చు. అది 2వ జాము కావచ్చు, 3వ జాము కావచ్చు. ఆయన రాక ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది అంటే చాలా రిలాక్స్డ్గా, ఏమాత్రమో ఆలోచన లేకుండా అంతా బాగుంది అని అనుకుంటూ మనం నిద్రపోతున్నప్పుడు తెలియకుండా దొంగ వస్తాడు. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో ఆయన రావచ్చు. కాబట్టి నీవెప్పుడూ అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్టేషన్ లేకుండా నీవు ఉండొద్దు. యూ మస్ట్ ఎక్స్పెక్ట్ హిమ్ అట్ ఎనీ మూమెంట్, అట్ ఎనీ మినిట్. ఏ సమయమైనా
ఎప్పుడైనా ఆయన రావచ్చు. అయ్యో నేను అనుకోలేదని ఆయన అప్పుడు వస్తాడని అని అనడానికి లేదు. చాలా విషయాల్లో మనం ఏమంటామంటే అయ్యో నేను అలా అనుకోలేదండి, అనుకుని ఉంటే నేను రెడీగా ఉండేవాడిని, లేదా రెడీగా ఉండేది. ఎన్నిసార్లు మనం ఈ మాట అంటాం? యేసు ప్రభు రాక విషయంలో ఈ మాట అనడానికి ఆయన మనకు వీలు లేకుండా ముందుగానే ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఐ మే కమ్ అట్ ఎనీ మూమెంట్. నీవు గమ్మాక రాకను నువ్వు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయవు. అలాంటి టైం చూసుకుని వాడు వస్తాడు. నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు రెడీగా అలర్ట్గా ఉంటే వాడు ఎందుకు వస్తాడు? అలా అనిపించవచ్చు. ఒకవేళ నా రాక నీకు అలా అనిపించవచ్చు. కాబట్టి బీ అలర్ట్, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి. అలా ఉండాలి అంటే ఏమిటంటే నీ నడుము నీవు కట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి నడుము కట్టుకోవడం దేనికి సామరస్యంగా ఉంది? ఒక ఇంటిలో ఒక పనివాడు ఉన్నాడు. వాడు నడుము కట్టుకున్నాడు, నడికట్టు కట్టుకున్నాడు అంటే ఈజ్ రెడీ ఫర్ ద సర్వీస్ అని అర్థం. ఒక సోల్జర్ తను బెల్ట్ పెట్టుకున్నాడు, మరి టైట్గా తాను మరి ఆ రీతిగా సిద్ధపడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఈజ్ రెడీ ఫర్ ద బ్యాటిల్. అలాగే ఒక మరి మందిరంలో ఒక యాజకుడు నడికట్టు కట్టుకున్నాడు అంటే ఇక్కడ దేవునికి పరిశుద్ధ పరిచర్య చేయడానికి అనే అర్థం. కాబట్టి నడికట్టు కట్టుకోవడం అనేటటువంటిది ఇట్ షోస్ ద రెడీనెస్ ఫర్ ది యాక్షన్. ఆ పని చేయడానికి, ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ప్రియమైన వాళ్ళలో నడుము కట్టుకోవడం అంటే ఏంటి? మనం ఇక్కడ మన నడుము మనం కట్టుకోవడమా? దాని యొక్క ఆధ్యాత్మిక భావం ఏమై ఉంటుంది? దాని యొక్క అంతరార్థం ఏమై ఉంటుంది? పేతురు గ్రంథంలోనికి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఇప్పుడు నడుము ఈజ్ ఈక్వల్ టు మనస్సు. అర్థమైందా? నీ మనస్సు లూజ్గా పెట్టుకోవడానికి వీల్లేదు. నీ మనస్సును కళ్ళెమ లేకుండా దాని ఇష్టముగానే వెళ్ళిపోవడానికి, దానిని వదిలివేయడానికి అనుమతి లేదు. నీ మనస్సును నీవు నడుము కట్టుకున్నట్టుగా, నీ నడుకట్టు కట్టుకున్నట్టుగా నీ మనస్సును నీవు స్వాధీనములో నీవు ఉంచుకోవాలి. యు మస్ట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. కొంతమంది మనుషులు తమ యొక్క మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే, అనేక మంది మనుషులు తమ యొక్క మనస్సు యొక్క స్వాధీనంలో ఉంటారు. నువ్వు ఏ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి? నీ మనస్సును నమ్ముకొని నీ మనసు ప్రకారంగా వెళితే ఆ మనస్సు నిన్ను అపాయకరమైనటువంటి త్రోవల్లోనికి, నాశనకరమైన త్రోవల్లోనికి నడిపిస్తుంది. ఎందుకంటే నీ మనస్సు నీ చుట్టూ ఉన్నటువంటి నీ కనబడే దాని మీద, నీకు వినబడే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకు కనబడేది, మనకు వినబడేది అంతా లోకమే కదా. లోకములో మోసం ఉంది, లోకంలో అబద్ధం ఉంది. కాబట్టి వాటి మీద ఆధారపడినటువంటి నీ మనస్సును నీవు కనుక వెంబడిస్తే నీవు లోకంలో కలిసిపోతావు. అందుచేత నీ యొక్క మనస్సును నీవు కట్టుకోవాలి. ఒక చిన్న బాలుడైనా, ఒక యవనస్తుడైనా, ఒక మధ్య వయస్కుడైనా, లేకపోతే ఒక వృద్ధుడైనా, దిస్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, వాట్ ఎవర్ ఏజ్ ఇట్ మే బి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి యొక్క మనస్సు స్థిరపడినటువంటి మనస్సుగా ఉండాలి. ఈ మనస్సు సమ్మతి కలిగిన మనస్సుగా ఉండాలి. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? ఒకప్పుడు ఎంతో దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి దావీదు దేవుని హృదయాన్ని బ్రద్దలు చేశాడు. He was called as the man of God's own heart, but at a certain time he broke the heart of God. ఎందుకని? అతని మనస్సు అస్థిరమైపోవడానికి అతను విడిచిపెట్టాడు. అతని మనస్సు దేవునితో సమ్మతిగా ఉన్నాడు. His mind should be aligned with God, with the will and the word of God. దానికి సమ్మతిగా
అనేటటువంటిది అసమ్మతిగా మారిపోయింది. ఎప్పుడు అనేటటువంటిది నేను వివరంగా చెప్పనవసరం. బెత్షెబాను చూసినప్పుడు, బెత్షెబా పరాయి వ్యక్తి యొక్క భార్య అయింది. ఆ యొక్క పరాయి వ్యక్తి యొక్క భార్యను చూడకూడనటువంటి పాపపు దృష్టితో అతడు చూడటం జరిగింది. చూసారా, తన మనసును విడిచిపెట్టాడు కదా. ఈ మనసు తనని ఎక్కడికి నడిపించింది? మనసు అస్థిరమైపోయింది. మనసు అసమ్మతికి దారి తీసింది. పాపములు, శాపములు, కుటుంబంలో ఎన్నో కలతలు రావడానికి కారణమైపోయింది ఈ అస్థిరమైనటువంటి మనసు. నడికట్టు కట్టుకోలేదు మనస్సుకు. అందుచేత ఆ మనస్సు దాని ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు దావీదు మనస్సును ఫాలో అయ్యాడు. ఎంత భయంకరమైన మచ్చ అతని జీవితం. బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథంలో చదివితే ప్రతిసారి ఆ మచ్చ అది చూపబడుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళ రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయిన తర్వాత తను ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో పడిపోయాడో అతనికి అర్థమైన తర్వాత రియల్లీ రికగ్నైజ్డ్, నిజంగా యథార్థంగా అతను దానిని గ్రహించినప్పుడు అతను ప్రార్థన చేసుకున్నాడు, దేవా స్థిరమైన మనస్సును నాకు పుట్టించండి, సమ్మతి కలిగిన మనస్సును నాకు ఇవ్వండి. నేను నా మనసు విషయంలో బలహీనపడిపోయా. నా మనస్సును నేను కట్టుకోలేకపోయా. ఒక దురలవాటుకు, ఒక దుష్టమైనటువంటి స్వభావానికి, దుష్టత్వానికి, చెడుకు, మీ వాక్యానికి విరుద్ధమైనటువంటి స్థితికి నేను లోనైపోయా. అప్పుడు ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా వినే పరిస్థితులు నేను లేకుండా పోయా. ఇప్పుడు నాకు ఈ స్థితి వచ్చింది. దేవా, నా మనసు నేను కట్టుకోవాలనుకుంటున్నాను, నా మనసును స్థిరపరచండి. ఎన్నిసార్లు నీ మనసు ప్రకారం నేను వెళ్ళిపోలేదు. నేను ఇంత ఎందుకు అనుకుంటున్నావు, అది గొప్పని అనుకుంటున్నాను చాలాసార్లు. కానీ నీ మనసు దేవుని వాక్యానికి సమ్మతిగా ఉన్నదా? దేవుని యొక్క చిత్తానికి అది సమ్మతించినటువంటిదిగా ఉన్నదా? అది స్థిరమైనటువంటిదిగా ఉన్నదా? ఎన్నో ఆకర్షణ, ఎన్నో రకాలైన శోధనలు చాలా త్వరగా మన మనసు అస్థిరమైపోతుందేమో. ప్రియమైనటువంటి వాళ్ళు, ప్రతి ప్రసంగం అనంతరం దేవా శుద్ధ హృదయం నాకు ఇవ్వు అని మనం ఎందుకు పాడుతున్నాం? అస్థిరమైనటువంటి మన మనసు స్థిరం కావాలని, అసమ్మతికి గురైనటువంటి మనస్సు స్థిరతకు మరి అది గురి కావాలని. కాబట్టి ప్రసంగం అనంతరం మనం పాడేటటువంటి దానిని ఏమంటారంటే వాచక గీతము అని అంటారు. అది మామూలు ఆదివారంలో దేవాలయంలో శుద్ధ హృదయం, కమ్యూనియన్ సండే రోజున దహన బలి, ఇవి రెండూ కూడా దావీదు 51 కీర్తనలో ఉన్నటువంటి వచనాలు ఎత్తుని రాశారండి. దాన్ని ఏమంటారంటే క్యాంటికల్ అని అంటారు. క్యాంటికల్ అంటే టెక్స్చువల్ హిమ్ అని అంటారు. అంటే టెక్స్ట్ ఉన్నది ఉన్నట్టే. అంచేత దీని మీద పండితులు ఏం చెప్తారంటే వాచక గీతానికి మరలా మనం రిపీట్ చేయకూడదట. అది స్టార్టింగ్ చండింగ్ పాడిన తర్వాత దాన్ని ఆపేయాలి. మరలా పల్లవికి వెళ్ళినట్లుగా వెనక్కి వెళ్ళకూడదు. అది విధానం. కానీ మన సంఘాలు అలా పాడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దావీదు తన మనసు అస్థిరమైందని తెలుసుకున్నాడు, అసమ్మతికి గురైందని తెలుసుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఇవే కాలంలో మనం కూడా అలా ఒప్పుకొని మన మనస్సును మరి ఆ గర్డిల్తో, ఆ నడికట్టుతో కట్టుకోవడం మంచిదేమో మనం ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి మామూలు పేతురు ఏమంటున్నాడంటే మనస్సు యొక్క నడుము మీరు కట్టుకోండి. ఎందుకు అంటే మీ కొరకు తేబడుతున్నటువంటి కృప విషయమై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు తేబడ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంది. ఇంకా యేసు కృప వచ్చినప్పుడు ఇంకా మనం తెచ్చేటటువంటి కృప ఏంటి? ఆల్రెడీ ఆయన కృపాభరితుడు కదా, కృపను మనకి ఇచ్చాడు కదా అని అనుకుంటే 3 విషయాలు మనం గమనించాలి. మన స్థితిగతులు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఒకటి ఏంటంటే దేర్ ఇస్ ద పెనాలిటీ ఫర్ సిన్. పాపమునకు మరి శిక్ష ఉన్నది, పెనాలిటీ ఉంది. రెండవది ఏంటంటే దేర్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపం యొక్క మరి ఉనికి ఉన్నది. మూడవది ఏంటంటే దేర్ ఇస్ ద పవర్ ఆఫ్ సిన్. ఈ యొక్క
యొక్క పాపము శక్తి కలిగినటువంటిదిగా అది ఉంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఎప్పుడైతే ఆయన యొక్క పరిశుద్ధ పవిత్రమైనటువంటి రక్త ప్రభావాన్ని విశ్వసించాడో, ఆ వ్యక్తి పెనాలిటీ ఆఫ్ సిన్ అనే దాని నుంచి విడుదల పొందాడు. ఇప్పటి నుండి క్రీస్తునందు ఉన్నప్పుడు వారికి ఏ శిక్షా విధి లేదు. దేర్ ఇస్ నో కాండమ్నేషన్. అది మన జీవితంలో జరిగిపోయింది, విశ్వసించిన వారి జీవితంలో జరిగింది. రెండవది, దెర్ ఈస్ ద పవర్ ఆఫ్ సిన్. ఈ లోకంలో మనం ఉంటూ ఉంటే ఇంకా పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటూనే ఉంటుంది. పాపం మనల్ని శోధిస్తూనే ఉంటుంది, పాపం మనల్ని పిలుస్తూనే ఉంటుంది, పాపం మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆ యొక్క శక్తి మీద అనుదినము పరిశుద్ధాత్మ సహాయంతో మనము విజయం సాధించే వారముగా ఉన్నాం. కాబట్టి పెనాలిటీ ఆఫ్ సిన్, దట్ ఈస్ ద పాస్ట్, దట్ ఈస్ హిస్ గ్రేస్. పవర్ ఆఫ్ సిన్, అది ఇప్పుడు ఆయన మనకు అనుదినం ఇస్తున్న కృప. మూడవది ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ప్రజెన్స్ ఆఫ్ సిన్ అనేటటువంటి దానిలో నుండి మనము ప్రజెన్స్ ఆఫ్ గ్లోరీ అనే స్థానంలోకి వెళ్ళిపోతాం. ఇక పాపము ఉనికి ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నాం, ఈ లోకంలో మనం ఉన్నాం. ఆ ఉనికిలో నుండి మనము విడుదల పొందిన వారమై ఆ యొక్క మహిమ కలిగినటువంటి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్తాం. అది ఆయన ఆ కృపను తీసుకుని రాబోతున్నాడు. ఈ యొక్క కృప యొక్క స్థితి ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కి అది మనల్ని తీసుకుని వెళుతూ ఉన్నదన్నమాట. కాబట్టి నీవెప్పుడు హోప్లెస్గా ఉండదు. ఈ నిరీక్షణ ఎప్పుడు నీవు కలిగినటువంటి వాడుగా ఉంటే, కలిగిన దానిలో ఉంటే నీ యొక్క నడికట్టు చక్కగా కట్టుకొని ఉన్నా. ఈ హోప్ అనేటటువంటిది నీవు లోకంలో పాపంలో పడిపోకుండా, దేవుళ్ళలో నుండి పడిపోకుండా, విశ్వాసంలో నుండి పడిపోకుండా, నీ యజమానుడు రాబోతున్నాడు, నీ ప్రభువు రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు నిన్ను నిలవబెట్టేటటువంటిదిగా ఉంటుంది. దీనిని గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ యొక్క మనస్సు అనేటటువంటిది మనము కలిగి ఉన్నప్పుడు దానిని మనం ఏమి చేయాలి? నడుమ కట్టుకోవడం అంటే అది మనకేమో సూచిస్తూ ఉన్నది. ఎఫెసీ పత్రికలోనికి మనం పెడితే 6వ అధ్యాయంలో పౌలు ద్వారా దేవుడు మనకు ఒక చక్కని విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ వచనం చదవడమ్మా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి. సిద్ధ మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఎ ప్రిపేర్డ్ మైండ్. మనస్సు సిద్ధముగా ఉండాలి. దేని కొరకు అంటే సమాధాన సువార్త అనేటటువంటి దానిని మోసుకుని వెళ్ళడానికి. దీనిని ఒక జోడులాగా తొడుగుకోవాలి అని అంటున్నాడు. సర్వాంగ కవచం. నీవు ధరించవలసిన జోడు ఏమిటంటే సిద్ధ మనస్సు. దేనికి సిద్ధమైన మనసు? సమాధాన సువార్తను అందించడానికి. ప్రియమైన దేవుని విశ్వాసి, wherever you go, you must carry the peace of God. నీవెక్కడికి కదలాడినా, నీ యొక్క కదలికలు ఎక్కడ ఉన్నా, నీవెక్కడికి వెళ్ళినా నీవేం మోసుకుని వెళ్ళాలని దేవుని వాక్యం చెబుతుంది. నీ మనస్సు ఎప్పుడు రెడీగా ఉండాలి. నీవు రెడీగా ఉండాలి. రెడీ ఫర్ ద యాక్షన్. వాట్ ఈస్ ద యాక్షన్? టు బ్రింగ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానం రావాలి. కొంతమంది వస్తే అది ముసురులాగా, తుఫానులాగా ఉంటుంది. వాతావరణం అంతా చెడిపోతుంది. అక్కడ పరిస్థితి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే వారి జీవితంలో సమాధానం లేదు. వారు అసమాధానాన్ని, అశాంతిని ప్రజల మధ్యలో లేకపోతే సమాజంలో, సహవాసంలో వారు తెచ్చేటటువంటిది ఏమిటంటే కలత, తొందరలు. ఇదిగో అపహాసకుడు వచ్చినప్పుడు తిరస్కారము, నిందయు వచ్చినంట. ఈ క్యారీస్ సచ్ ఈవిల్ థింగ్స్. కానీ దేవుని బిడ్డ, దేవుని విశ్వాసం ఎక్కడికైనా వెళ్తే అక్కడ అశాంతి తొలగిపోయి దేవుని సమాధానం అక్కడ రావాలి. ఎక్కడికైనా వెళితే అక్కడ ఒక నెమ్మది కలగాలి. ఇది
చేస్తే ఏముండాలి అక్కడ? ఐ మస్ట్ బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ పీస్. దేవుని యొక్క శాంతి వాక్యము అక్కడ నేను ప్రకటించాలి. ఎ వర్డ్ ఆఫ్ కంఫర్ట్, అక్కడ ఆదరణ వాక్యాన్ని నేను అందించాలి. ఏ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహాన్ని అందించాలి. తిరస్కరించడం చాలా సులువు, హృదయాన్ని విరగొట్టేయడం చాలా సులువు, కానీ జీవితాన్ని కట్టడం, విరిగిపోయినటువంటి మనస్సును మరలా సమకట్టడం, కృంగిపోయిన హృదయాన్ని లేవనెత్తడం, అది దేవుని బిడ్డ మాత్రమే చేయగలడు. అది నీవు మాత్రమే చేయగలవు. నీ మనసును నువ్వు సిద్ధపరచుకుంటే, నీ నడుము పట్టుకో, ఈ పని చేయడానికి సంసిద్ధురాలుగా నిన్ను నీవు ఆయత్తపరచుకో. క్యారీ ద వర్డ్ ఆఫ్ పీస్, క్యారీ ద పీస్ ఆఫ్ గాడ్ wherever you go. That is very, very important. ఈరోజు దేవుడు మనకు ఆ విషయాన్ని పాత నిబంధనలో ఆయన ఎంత చక్కగా చెప్పారు చూడు. 35వ అధ్యాయంలోకి మనం వెళితే యెషయా గ్రంథంలో మనం ఏం చెప్పాలంట, ఎవరితో చెప్పాలంట? చూడండి 4 వచనంలో 3-4 వచనంలో ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి. చూడండి, మొట్టమొదట సడలిన చేతులను బలపరచడు, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచడు, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుండి. ఏమని? ప్రతిదండన భయపడక ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయడానికై మీ దేవుడు వస్తున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించి. తత్తరిల్లిన హృదయాలు మన చుట్టూ ఎన్ని ఉన్నాయి? సడలైన చేతులు ఉన్నాయి. ఇదిగో మరి అక్కడ తొట్టిల్లిపోతున్న మోకాళ్ళు ఉన్నాయి. పీపుల్ ఆర్ బికమింగ్ వీక్ అండ్ వీక్ అండ్ వీక్. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. వారికి స్థితిగతులను మనం చూద్దాం. సడలినటువంటి చేతులు, వారి చేతులు వారు ఎత్తలేకపోతున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ చేతులతో నిజదేవుడిని వారు ఆయన నమస్కారం చేయలేకపోతున్నారు. వారి మోకాళ్ళు బలహీనపడిపోయాయి, తొట్టిల్లిపోతున్నాయి, సరిగ్గా నడవలేకపోతున్నారు. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వారు పడిపోతూ ఉన్నారు. Strengthen them, strengthen them. That is the call to the church of Christ. క్రీస్తు యొక్క ఈ యొక్క సజీవ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీవు వెళ్ళినప్పుడు ఇతరులు మరి బలపడాలి, వారి చేతులు బలపడాలి, వారి మోకాళ్ళు బలపడాలి. తత్తరిల్లిపోతున్నట్టు హృదయాలు సమాధానం పొందుకోవాలి, నిరీక్షణ పొందుకోవాలి. ఎందుకంటే నీ మాటలు వారికి పై మాటలు ఇవ్వలేవు, కానీ ఆయన వస్తానంటున్నాడు. ఆ ప్రభువు ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. మీకున్నటువంటి సమస్యల మీద ఆయన ప్రతీకారం తీరుస్తాడు. శత్రువులుగా మిమ్మల్ని ఎవరు మరి ఇదిగో అణచివేస్తున్నటువంటి ప్రతి దాని మీద ఆయన ప్రతీకారం తీరుస్తాడు. ఆయన మాట ఖచ్చితం నెరవేరుతుంది. సంఘమా, ఇదిగో ఈ మాటలను మోసుకుంటూ వెళ్ళు. సమాధాన సువార్తను నీవు ప్రకటిస్తూ వెళ్ళు. కాబట్టి మనం నడుము కట్టుకుందాం. రెండవది, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ దీపములు వెలుగుచూ నీయండి అని అంటున్నారు. దీపం అనేటటువంటిది మనందరికీ కూడా ఇష్టమైనటువంటిది. దీపం లేకపోతే ఈ లోకంలో వెలుగు లేదు కదండి. అయితే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఇది మనము చక్కగా అప్లై చేయబడింది. మనందరికీ కూడా అన్వయించబడి ఈ మాటలు రాయబడ్డాయి. 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం జాగ్రత్తగా గమనించాలి. పూర్వమందు మీరు చీకటిలో ఉన్నారు కాదు, చీకటిలో ఉన్నారు కాదు, మీరే చీకటి. యు ఆర్ ద డార్క్నెస్. నీ జీవితం అంతా చీకటి, నీ మనసు అంతా చీకటి, నీ హృదయం అంతా చీకటి, నీ మాటలు చీకటి మాటలు, నీ క్రియలు చీకటి క్రియలు. వి ఆర్ డార్క్నెస్. ఇప్పుడు మనం వెలుగులోకి రావడం కాదు, మనం వెలుగుగా మార్చబడ్డాం. నౌ యు ఆర్ ద లైట్, యు ఆర్ ద లైట్. మీరే వెలుగు. ఎంత గొప్ప మాట. దీపాల పండుగ చేసుకోవడం కాదు, దీపాలుగా వెలగడం. ఇదిగో ఆ రీతిగా మనలను వెలిగించినటువంటి వారు ఎవరు? ఇదిగో
నిజమైన వెలుగు ఉండెను. అది ప్రతి మనిషిని వెలిగించుచు. ఒక క్యాండిల్ మరొక క్యాండిల్ వెలిగించినట్లు జీవన జ్యోతి అయిన యేసు చీకటిగా ఉన్న మనలను ఆయన వెలిగించాడు. He enlightened us. ఆయన మనలను ఒక జ్యోతులుగా మార్చాడు. దీపంగా ఆయన మనలను వెలిగించాడు. సంగమా, నీ ఒక దీపాన్ని ఈ చీకటి లోకంలో నీవు ఆయన కొరకు ప్రకాశించేటటువంటి దీపాన్ని. పాత నిబంధనలో కీర్తనాకారుడు అంటాడు, నా దీపమును వెలిగించిన వాడవు నీవేనయ్యా. నా దీపమును వెలిగించువాడు ఆయనే అని అంటున్నాడు. ఎంత చక్కని అనుభవం ఇది. నీ జీవిత దీపం వెలిగినటువంటి అనుభవం నీలో ఉందా? చీకటి తొలగిపోయినటువంటి, ఆ భారము తొలగిపోయినటువంటి అనుభవాన్ని నీవు ప్రభువు నుండి పొందుకున్నావా? నీ జీవితము ఇప్పుడు ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక క్లియర్ లైఫ్, అన్క్లియర్ కాదు, అబ్స్క్యూర్గా ఉన్నటువంటి అస్పష్టమైన జీవితం కాదు. ఇప్పుడు నీ జీవితము ఒక ప్రకాశిస్తున్నటువంటి, తేటపడినటువంటి, ఒక మరి తేరుకున్నటువంటి ఒక చక్కని జీవితం, ఒక క్లియర్ విజన్ నీ జీవితంలో నీవు కలిగి ఉండగలవు. యేసు ప్రభువుని అంగీకరిస్తే మనం పాడుకునేటటువంటి మనకిష్టమైనటువంటి ఒక పాట, ఆ పాటలో ఒక చరణం ఈ రీతిగా ఉంటుంది, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుదార్చి. ఆ యొక్క పల్లవి మనం పాడదామంటారా? నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమైన